హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏదో సరదా అలాగా చింతపండు పులిహోర ట్రై చేస్తున్నాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత కళాయి పెట్టి దాని మీద తగినంత ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకున్నాక అది వేడయ్యేంత వరకు ఉంచి ఒక 5 minutes ముందుగా తీసుకున్న పల్లీలు ఇందులో వేసుకొని వేగించుకోవాలి. కింద కట్ట కాలిపోద్ది. వేగేంత వరకు దాన్ని బయటకెళ్ళి వేగనివ్వాలి. ఈ వేగేంత వరకు డ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ ఇప్పుడు పులిహోర చేస్తున్నారు, చూసేయండి. వేగిన పల్లీల్ని మా అమ్మాయి తీసుకుంటుంది పక్కకి. చూడండి, అందులో తీస్తున్నాం వేగిన పల్లీస్. ఇవన్నీ ఒక గిన్నెలో వేసేస్తున్నాం గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పల్లీలు అయిపోయినాయి. ఇప్పుడు తాలింపులు వేపుకుంటున్నాం. చేయి పైకెట్టి అందులో ఇవి ఇప్పుడు వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఎలా కలుపుతా ఉండాలి గాయ్స్. ఇవి వేగేంత వరకు ఉండి ఇందులో లైట్గా కొద్దిగా ఎండుమిర్చి వేద్దాం. మరొకండి మొహం దూరం పెట్టాను. ఇంకే కారం వచ్చింది. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకోవాలి, తగినంత. కలుపుకోవాలి గాయ్స్. ఇప్పుడు తర్వాత సాల్ట్ వేసుకొని తగినంత. వేసుకో కదలి. సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుల్గా ఇవి వేగేంత వరకు కలుపుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండు వేడి నీటిలో వేసుకొని నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని పులుపు తీసుకొని అందులో వేసుకొని మెత్తగా దగ్గర అయ్యేలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుపు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఏదో అలా చూడండి.
కింద కారుతుంది. నిండిపోయింది అది. కొట్టెట్టు గమ్మని పని చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు పులుపు తీసుకున్నది ఇది దగ్గర అయ్యేంతవరకు ఇందులో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా పల్స్గా ఉన్నదాన్ని చక్కగా దగ్గరికి చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపుతాను అలా. ఈ రొట్టెలో చూడండి ఫ్రెండ్స్ ఎలా పొగలొస్తుందో. ఇది ఇలా ఇలా ఉన్నదాన్ని దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మా పురుగు ఫ్రెండ్స్, అసలు అత్యన్నంగా ఉండలేదు కదా, చూసారు కదా మీరు. వంట చేస్తుంటే వచ్చి అలర చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నా చిన్న కూతురు. కరెక్ట్గా కనబడతలేదు మీకు. అదిగోండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. మా డాడీ వంట చేస్తున్నాడు. మా డాడీ వంట చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నేను అక్కడ కూర్చుంటాను. ఇక్కడ ఎత్తాను. ఇంకా దగ్గర దాకా అవ్వాలి. తర్వాత అన్నంలో వేసి కలిపేవాలి గాయ్స్. బాయ్ బాయ్. ఇక్కడ పెట్టేసాను గాయ్స్, చూసేయండి. పట్టుకుంటాను ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉందా చూసిన దాని మీద ఇప్పుడు కొంచెం దగ్గరగా అయినట్టు ఉంది. ఇంకా ఇంకొద్దిగా దగ్గర అయితే ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ యూ. కొద్దిగా డిఫరెంట్గా ఇందులో మనం జీడిపప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది మొత్తం కలపాలి ఫ్రెండ్స్. మనకి మనం తినకుండా కొంచెం చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. దీన్ని ఇప్పుడు తీసి వేడి వేడి అన్నంలో కలుపుతాం. మనం ముందుగా తీసుకున్న రైస్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొచ్చేది చూడండి ఫ్రెండ్స్, కలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కలుపుతాం. చూస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్, కలుపుతుంది. ఇప్పుడు ఇందులో వేపుకున్న గుళ్ళు కూడా కొద్దిగా యాడ్ చేద్దాం. అలా గట్టిగా కన్నా మనం చేతితో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. చెయ్యాలి. టేస్టీగా అంటే కరెక్ట్గా అంతా అన్నీ కరెక్ట్గా కలుస్తాయి.
కూడా వేసేస్తాను guys. వేసాడు చేతకి. కొద్దిగా కలర్ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేను గుల్లి కూడా వేయాలి ఫ్రెండ్స్. అవునా? చూడండి ఫ్రెండ్స్, గుళ్ళు వేస్తున్నాం. చాలా అవునా? మనం అనుకున్న కరెక్ట్గా పులిహోర అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక ముద్ద తినమ్మని ఎలా ఉందో చెప్పు టేస్ట్. ఎలా ఉందమ్మా? సూపర్ అంట. చూడండి ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. ఏదో అలా ట్రై చేసాం, బాగా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.